సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ 3 నెలలు అవుతుంది నేను అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. పర్యటన అంటే కేవలం ఊరికినే వెళ్ళి రావడం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని కలవాలి, వారితో అనుబంధం బలోపేతం చేసుకోవాలి, వారి మనోభావాలు అర్థం చేసుకోవాలి అనేటువంటి సంకల్పం ఒక పక్కన అయితే, రెండవ పక్కన పార్టీ సంస్థాగతంగా ఏ మేరకు బలంగా ఉన్నది, ఇంకా ఏ పని చేసుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇంకొకటి అయితే, రాజకీయ పరంగా ఆ జిల్లాలో పరిస్థితులు ఏమిటి, మేము ఏ రకమైనటువంటి రాజకీయ కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి, ఈ విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ నా పర్యటన నేను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే నేను 18 జిల్లాలకు వెళ్ళాను. ఇది 19వ జిల్లా. రేపు మళ్ళీ గోదావరి జోన్లో ఉన్నటువంటి ఇంకొక 4 జిల్లాలకు వెళ్తాను. ఆ తర్వాత కోస్తాలో మిగిలిపోయినటువంటి ఇంకో 3 జిల్లాలకి నేను వెళ్ళాలి. ఆ సందర్భంలో మేము అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో, ఇంకా వచ్చే సంవత్సరం ఏప్రిల్ చివరికల్లా ఎన్నికలను మనం అందరం కూడా ఎదుర్కోబోతున్నాం. అటువంటి సందర్భంలో భారతదేశానికి ఏ రకమైనటువంటి సుపరిపాలనని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందించిందో మేము చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం. అది మాత్రమే కాకుండా కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తన సహకారాన్ని రాష్ట్రానికి అందించింది. అంటే కేవలం అక్షర క్రమంలో మొదట్లో ఉండడం మాత్రమే కాదు, అభివృద్ధిలో సైతం ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి చాలా వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తన సహకారాన్ని అందించింది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే జరుగుతున్నాయని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే నేను పర్యటించాను. ఇప్పటికే నేను 19 జిల్లాల పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరిగేటువంటి అభివృద్ధి పనులు వాటిని మీడియాతో సహా వెళ్ళి మేము చూడటం జరిగింది. ఎందుకంటే ఒక రకమైనటువంటి మీరు నేను అనుకుంటున్నాం వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు వారు తీసుకుంటున్నారు. ఇవాళ కేంద్రం డబ్బిస్తుంది, స్టిక్కర్ ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిది. అది వల్ల కాదు అని చెప్పి మేము ఫిర్యాదు చేసిన తర్వాతే కదా కేంద్రం మరి చొరవ తీసుకుంది. అట్లాగే మేము ఎప్పటికప్పుడు వారి దృష్టి తీసుకెళ్తుంటే వారు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ఏది సర్లండి, లెక్కలు నేను ఏ రకంగా మార్చేసి నేను అక్కడ లెక్కలకి ఇస్తాను. మేము లేవండి, మేము ఆంధ్రాలో ఉన్నాం. మేము లెక్క తీసుకున్న తర్వాత ఆ లెక్కకు అనుగుణంగా మేము ఇతర రాష్ట్రాలతో మేము పోల్చుకుంటాం. దాన్ని అధిగమించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మా దృష్టి అంతా కూడా మా పార్టీని బలోపేతం చేసుకోవడం మీద కనుక పొత్తులు వారు చెప్పినప్పుడు మీకు చెప్తాను. తెలంగాణలోనే అసలు మీరు సింగిల్గా పోటీ చేస్తామంటారు కిషన్ రెడ్డి. దానికి సంబంధించి పొత్తుల మీద కేంద్ర నాయకత్వం వారు నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయం తెలిపిన తర్వాత వారి నిర్ణయం మేము మీకు తెలుపుతాం. ఓకే.